నమస్తే అండి. ఐవి రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ పండు మిరపకాయ నిల్వ పచ్చడి. ఈ పచ్చడిని ఈ ప్రాసెస్‌లో గనుక చేశారంటే, ఇక్కడ చూపించే క్వాంటిటీస్‌ని కరెక్ట్‌గా ఫాలో అయ్యారంటే, ఈ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అలాగే ఉప్పు, కారం, పులుపు అన్నీ సమపాలలో ఉండి పచ్చడి చాలా రుచికరంగా ఉంటుందండి. ముందుగా దీనికోసం పావు కేజీ పండు మిరపకాయలని తీసుకోవాలి. ఇక్కడ మనం పండు మిరపకాయలు 2 రకాలు ఉంటాయండి. కాస్త సన్నగా, కారంగా ఉంటాయి. కొన్ని లావుగా, కారం తక్కువగా ఉంటాయి. మనం ఏ కాయలు సెలెక్ట్ చేసుకున్నామన్నది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వీటిని బాగా వాష్ చేసుకుని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇవి కాస్త తొందరగా ఆరడం కోసం పైన ఈ విధంగా క్లాత్తో కనుక తుడుచుకుంటే తొందరగా ఆరిపోతాయండి. ఇవి తొడిమెలేమి తీయకుండానే వాష్ చేయాలి. ఎక్కడైనా తొడిమెలు ఊడిపోయిన కాయలు ఉంటే వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాయలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటికున్న తొడిమెలన్నీ తీసేసుకోవాలండి. వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు వేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయని రేఖలు తీసి వేసుకోవాలి. ఇంకా చింతపండు విషయానికి వస్తే మీరు కారంగా ఉన్న మిరపకాయల్ని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా పావు కేజీ కాయలకి 100 గ్రాముల చింతపండు పడుతుంది. ఒకవేళ కారం తక్కువగా ఉన్నవైతే ఒక 70 గ్రాముల వరకు వేసుకుంటే కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుందండి. ఈ విధంగా వేయడం వల్ల పచ్చడి రుచి అనేది అన్ని సమపాలలో ఉండి చక్కగా ఉంటుంది. ఇక ఇందులోనే సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని ముందు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్లా దీన్ని చేయకూడదు. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు, మెంతి పిండిని ఇందులో వేసేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇక దీన్ని ఒకరోజు కుదిరితే 3 రోజుల పాటు ఒక గ్లాస్ జార్లో తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచేసుకోవాలండి. తర్వాత 3 రోజుల తర్వాత దీన్ని తీసి ఉప్పు చెక్ చేసుకుని సరిపడా ఉప్పు వేసి కలిపి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కావాలనుకున్నప్పుడు మనం దీన్ని కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 100 ml వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెం సేపు దోరగా వేయించుకోవాలి. నేనైతే ఇందులో శనగపప్పు, మినప్పప్పు వేయట్లేదండి. ఒకవేళ మీరు ఇష్టపడేటట్టయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత చివరిగా చిటికెడంత ఇంగువ కూడా వేసి ఒకసారి అటు ఇటు కదుపుకుంటూ వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తాలింపు వేగిపోయింది. ఇక దీన్ని పచ్చడిలో వేసేసుకోవడమే. ఇక్కడ నేను కొద్ది మోతాదులోనే పచ్చడి చేశాను కనుక దీన్ని మొత్తం తాలింపు వేసుకుంటున్నాను. ఇక దీన్ని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి. దీన్ని కలుపుకోవడం పూర్తయిందంటే మనకి పండు మిరపకాయ పచ్చడి తయారైపోయినట్టే. ఈ పచ్చడి చేసేటప్పుడు మనం తీసుకున్న మిరపకాయల కారం మీద చింతపండు క్వాంటిటీ అనేది ఆధారపడి ఉంటుంది. దానికి తగ్గట్టు వేసుకుంటే పచ్చడి మరీ కారంగా లేకుండా అన్ని సమపాలలో ఉండి చక్కగా ఉంటుందండి. మీకు ఈ పండు మిరపకాయ పచ్చడి ఈ విధంగా చేయడం నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.